బేబీ, నేనొచ్చింది వాళ్ళ కోసం అనుకున్నావా? కాదు, నీకోసం. నీ జీవితానికి, నీ ప్రేమకి అడ్డొచ్చిన దాన్ని తొలగించడానికి వచ్చాను. ఏంటమ్మా నువ్వనేది? అవును, దానికి నేనొక ప్లాన్తో వచ్చాను. కానీ ఆ ప్లాన్ని అమలు చేయాల్సింది నువ్వే. చెప్పు మమ్మీ, ఏం చేయమంటావు? ఈ ఫంక్షన్ సెటప్, కేక్ సెటప్ అంతా అహల్య చేస్తోంది కదా? అదే కదా ఫోన్లో చెప్పింది. అయితే ఎలాగైనా ఈ క్యాండిల్స్ ని కేక్ మీదకొచ్చేలా చెయ్యి. దీన్ని అహల్య వెలిగించేలా చెయ్యి. ఇది వెలగ్గానే దాని మొహం కూడా పేలిపోతుంది. మర్డరా? వద్దమ్మా. చచ్చిపోడువా? దీనికి మనుషులు చావరే. కాకపోతే దీన్ని వెలిగించిన వాళ్ళు దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ల మొహం మాత్రం కాలిపోతుంది. దాంతో కాలిన మొహం గౌతమ్కి చూపించలేక అది ఏ మొహం చూసి నిన్ను కాదన్నాడో ఆ మొహం చూడలేక గౌతమ్ ఇద్దరు ఎడమొహం పెడమొహం అయిపోతారు. దాంతో నువ్వు గౌతమ్ ఒకటైపోతారు. సూపర్ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. సరే సరే, ముందు వెళ్ళి ఆ అహల్య తెచ్చిన క్యాండిల్స్ ని దీంతో రీప్లేస్ చెయ్యి. గౌతమ్, అహల్య, గౌతమ్. ఓకే, గదిలో ఎవరు లేరు. నానా, ఇంద్రా, ఏంట్రా ఫోన్ తీయడానికి ఎంతసేపు? అది అది నానా. సరే గాని ఈరోజేంటో మర్చిపోయావా? అలా ఎలా మర్చిపోతాను నాన్న. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ నాన్న. థ్యాంక్ యూ రా. ఏమండి? థ్యాంక్ యూ. ఏరా, మా పెళ్లి రోజు శుభాకాంక్షలు మేం ఫోన్ చేసి అడుక్కోవాలా? నా బంగారమ్మ, సారీ. ఈరోజు నువ్వు కోప్పడకూడదు. నీకు నాన్నకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరిద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేం బానే ఉంటాం కానీ నువ్వే అక్కడ ఎలా ఉన్నావో ఏమో. ఒరేయ్, నువ్వెప్పుడొస్తున్నావు? నీకు రావడం కుదరకపోతే చెప్పు, నేను మీ అమ్మ వచ్చి నిన్ను చూసేసి వస్తాం. నాన్న వద్దు, నేనే వీలు చూసుకొని వస్తాను నాన్న. సరేరా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నాన్న, వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ నాన్న. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్.
అదితి రా వచ్చి క్యాండిల్స్ వెలిగించు. నేనా? చేయాల్సిన డెకరేషన్, కేక్ ప్రిపేరు అంతా నువ్వు చేసి నేను క్యాండిల్ వెలిగించడం ఎందుకు? సినిమా నీది, పోస్టర్ నాది అన్నట్టు నువ్వే వెలిగించు. నువ్వు వెలిగించినా వెలుగుతుంది క్యాండిల్. బాగా చెప్పావు బేబీ. అహల్య, నువ్వు వెలిగించమ్మా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చేయి మంచిదైతే అగ్గిపెట్టె కూడా. అవును, శ్రావ్య ఎక్కడా?